గవర్నర్ గారిని కలవడం, గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాపీ కూడా, జిరాక్స్ కాపీలు కూడా మీ అందరికీ కూడా కాసేపట్లో అందజేస్తారు. నిన్న కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డబ్బులతో ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమాలు, సంతలో ఆవులను కొన్నట్టుగా కొనే కార్యక్రమాలు ఏదైతే చేశాడో ఆ విషయంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అక్యూజ్డ్గా A1గా ఎందుకు చేర్చడం లేదు అని చెప్పి గవర్నర్ గారిని గట్టిగా అడిగాం. 5 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకు నల్ల బ్యాగులో క్యాష్ తీసుకొని వచ్చి అలా ఎమ్మెల్యే ముందర 50 లక్షలు పెట్టి 50 లక్షల రూపాయల బ్యాగులో నుంచి తీసి పంచుతూ ఉంటే ఇది అడ్వాన్సు, 5 కోట్ల రూపాయల డీలు, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ మిగిలిన డబ్బు నేను ఇస్తాను అని చెప్పి అంటా ఉంటే రెడ్ హ్యాండెడ్గా టీవీలలో, అది వీడియో కెమెరాలలో అది చిత్రీకరణ చేస్తే 5 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందులోనూ ఒక ఎమ్మెల్సీ కోసం 18 మంది ఎమ్మెల్యేలు మామూలుగా ఓటేయాలి. అందులోనూ ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా ఆంధ్రాకు సంబంధించిన ఎలక్షన్ కాదు, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్. ఆ ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద ఎటువంటి ఇంపాక్టు లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోవడమో, దానివల్ల ఏదో జరిగిపోవడమో జరిగే కార్యక్రమము కాదు. తెలంగాణ రాష్ట్రం వేరే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షను, ఈయనకు బలం లేదని తెలిసి పోటీ పెట్టి విచ్చలవిడిగా డబ్బులతో కొని నేను రాజకీయం చేయగలుగుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే, అది రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం లేదు? అదే వీడియో టేప్స్లోనే చంద్రబాబు నాయుడు గారు మా బాస్ మాట్లాడతాడు, మా బాస్ చూసుకుంటాడు, మా బాస్ చెప్పాడు కాబట్టి నేను వచ్చాను, మా బాస్ బ్లెస్సింగ్స్ దీనికి ఉన్నాయని ఆయన చెప్పడమే కాకుండా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చెప్పడమే కాకుండా తన బాస్ చంద్రబాబు నాయుడు గారితో ఏకంగా ఫోన్లో కూడా ఈ వ్యక్తితో, ఈ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించి అష్యూరెన్స్ ఇప్పించారు అన్న వీడియో టేప్స్, అన్న ఆడియో టేప్స్ కూడా ప్రచారంలోకి వస్తూ ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం లేదు? చంద్రబాబు నాయుడు గారికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? 5 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు కొనేదానికి విచ్చలవిడిగా తాను చల్లుతున్నాడంటే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 1 ఇయర్లో, ఈ 1 ఇయర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ 1 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్థాయిలోకి ఉన్నాయనంటే, నేను కొన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నాను ఇక్కడ. ఇదే ఉదాహరణను గవర్నర్ గారికి ఇచ్చిన లెటర్లలో కూడా నేను మెన్షన్ చేశాను. వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు చేయించండి, కరప్షన్ ఏ స్థాయిలో ఉంది అన్నది అర్థమవుతుంది అని చెప్పాను. ఒకసారి కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకుంటే, ఈ ఉదాహరణలో మొన్న పట్టిసీమ టెండర్లు మనం అంతా చూసాం. 22% కాంట్రాక్టర్లు ఎక్కువ వేసినా కూడా తీసుకొచ్చిందే ఇద్దరు మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రీ రిక్వైర్మెంట్లను మార్చేశారు. కోట్ చేసిన వాళ్ళు 22% ఎక్సెస్ కోట్ చేస్తారు. కోట్ చేస్తే 22%, 21.9% కోట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 5% అనుమతి తగ్గ లిమిట్స్ కాబట్టి 5% ఓకే, మిగిలిన 16.9% నేను బోనస్గా ఇచ్చేస్తున్నా మీకు అని చెప్పి బోనస్ క్లాస్ లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆ కాంట్రాక్టర్కు మేలు చేయడం కోసం డబ్బులు ఇస్తా ఉంటే కరప్షన్ ఏ స్థాయిలో ఉందని చెప్తా ఉన్నా.
పట్టిసీమ టెండర్ల కార్యక్రమం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే ఇచ్చిన జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 22 కాంట్రాక్టర్లను దోచుకునే దానికోసం అని చెప్పి, ఇంతకు ముందైతే ఈపీసీ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తా ఉన్న కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా ఎస్కలేషన్ అనేది లేదు. ఎస్కలేషన్ అనేది కేవలం సిమెంటు, స్టీలు, డీజిల్ ప్రైజెస్ మీద మాత్రమే ఉండేటివి, అది కూడా 5% దాటితేనే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే జీవో నెంబర్ 22 అని ఇచ్చాడు. అంటే ఏ టెండర్లలో కూడా ఏ కాంట్రాక్ట్ అయినా, ఈపీసీ కాంట్రాక్ట్ అయినా కూడా ఈ సిమెంటు, స్టీలు, డీజిల్ అనేది బహుశా 40% ఆఫ్ ది ప్రాజెక్ట్, 40% ఆఫ్ ది కాంట్రాక్ట్ కాస్ట్ అవుతే మిగిలిన 60% ఏది మిషనరీ, లేబర్, ఇక మిగిలినటివన్నీ. ఈ 60% మీద చంద్రబాబు నాయుడు గారు ఏకంగా కాంట్రాక్టర్ల మీద ప్రేమ చూపిస్తూ ఈ 60% ఇంతకు ముందు కాంట్రాక్టర్లు పెంచుకునే దానికి అవకాశం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 60% మీద కూడా ఎస్కలేషన్ మీరు పెంచుకోండి అని చెప్పి ఇచ్చిన జీవో నెంబర్ 22. ఈ జీవోను గతంలో గవర్నర్ గారు పక్కన పెట్టారు. కిరణ్ సర్కార్ ఇటువంటిదే చేయాలని ప్రయత్నం చేస్తే అప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఆ జీవో పాస్ కాకుండా పక్కన పెట్టాడు గవర్నర్ గారు. ఆ జీవోను రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 22 రిలీజ్ చేసి కాంట్రాక్టర్లకు 2013 నుంచి, ముఖ్యమంత్రి అయింది 2014లో, అయితే కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఆయనకి ఎంతంటే 2013 నుంచే మీరు ఎస్కలేషన్ పెట్టుకోండి, నేను ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. జీవో నెంబర్ 22 కరప్షన్ ఛార్జెస్ ఏ స్థాయిలో ఉన్నాయనంటే పట్టిసీమ జీవో నెంబర్ 22 అదే రకంగా ఒకవైపునేమో మద్యపానాన్ని తగ్గిస్తాను అని ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, మరోవైపునేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు తనకు కావలసిన కొంతమంది మద్యం వ్యాపారస్తులు, డిస్టిలరీ ఓనర్స్లకు కొంతమందికి సెలెక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పాన్షన్ పర్మిషన్ ఇచ్చేశారు. కొంతమందికి అంటే మద్యాన్ని మీరు మాత్రమే మీ కొంతమంది మాత్రమే నేను మేలు చేస్తున్నాను, మీరు మాత్రం ఉత్పత్తి పెంచుకోండి అని చెప్పి కొంతమందికి ఆయనకు కావాల్సిన వాళ్లకు ఎక్స్పాన్షన్ పర్మిషన్ డిస్టిలరీస్ టు సెలెక్ట్ డిస్టిలరీస్, రిలీజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ టు ఫేవర్డ్ కంపెనీస్. అంటే 2008 నుంచి కూడా ఒకవైపున డబ్బులు లేవంటాడు, ఒకవైపున ఉండీలు పెడతాడు, డబ్బులు లేవంటాడు, దానం చేయమంటాడు, 100 రూపాయలు ఇచ్చినా చాలంటాడు, 50 రూపాయలు ఇచ్చినా చాలంటాడు ఒకవైపున. మరోవైపున 2008 నుంచి పారిశ్రామిక వ్యక్తులకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ అది కూడా అందరికీ ఇవ్వలేదు సుమా, కొందరికి మాత్రమే సెలెక్టెడ్ ఫ్యూ కొందరికి మాత్రమే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కు పేరిట 2008 నుంచి డబ్బులు రిలీజ్ చేశాడు. మార్చి 31వ తారీఖు లోపల 2060 కోట్ల రూపాయలు. బయట వినిపిస్తా ఉన్నది 30% తీసుకున్నాడని దాంట్లో. తర్వాత బెరైట్స్ టెండర్లు మన కళ్ళ ముందనే చూసాం. ఇంతకు ముందు ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా వెరైటీస్ ను 75% ఎఫ్ఓబి ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా తక్కువగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచాల్సింది పోయి వెరైటీస్ ను ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా 65% లోపే మీరు వేసినా మీకు మేము వెరైటీస్ ఇస్తాము అని చెప్పి ఏకంగా ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా 65%కే తగ్గించి టెండర్లు పిలిచాడు. టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ రింగ్ ఫామ్ అయ్యి కేవలం రిజర్వ్డ్ ప్రైస్ కన్నా కేవలం 50 రూపాయలు మాత్రమే ఎక్కువ వేసిన సంఘటన మన కళ్ళ ముందునే జరిగింది. 200 మిల్లులు వెరైటీస్కి సంబంధించి, లోకల్ ఇండస్ట్రీస్ 200 మిల్లులకు సంబంధించి వెరైటీస్లో 40% వెరైటీస్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఇంతకు ముందు నిబంధన ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ నిబంధన తీసేసి వాళ్ళకు కూడా కడుపున కొట్టి 40,000 మంది దాంట్లో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే వాళ్ళ కడుపున కొట్టి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఆ మెటీరియల్ తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేశాడు. ప్రమోషన్ ఆఫ్ శాండ్ మాఫియా, ఇసుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకు ముందు ఇసుక ధర 3 రెట్ల నుంచి 5 రెట్లు పెరిగింది ప్రతి చోట. ఇవాళ ఇల్లు కట్టాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో భయపడే పరిస్థితి ఉంది. షాక్ కొడతా ఉన్న ఇసుక రేట్లు 3 రెట్ల నుంచి 5 రెట్లు ప్రతి చోట ఇసుక రేట్లు పెరిగాయి. స్విస్ ఛాలెంజ్తో రాజధాని ప్రాంతంలో భూములు ఇస్తాడట. అది కూడా స్విస్ ఛాలెంజ్ అంటే ఏందనంటే తనకు కావలసిన వాళ్ళకు మాత్రమే అంట భూములు. అంటే తనకు కావలసిన వాళ్లకు తన ఇష్టం మేరకు
రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తర్వాత బొగ్గు రేట్లు, ఇంటర్నేషనల్ ప్రైజెస్ లో బొగ్గు రేట్లు అన్నీ కూడా దాదాపుగా 25% తగ్గినాయి అని మనకు అందరికీ కూడా కనిపిస్తా ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బొగ్గు రేట్లు తగ్గవు. బొగ్గు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎత్తడము, అయ్యే రేట్లకు ఇచ్చేసేయడమే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది. తర్వాత కరెంటు 24 గంటలు కరెంటు ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వాలా అని చెప్పి ఇవ్వడం మంచిదే, ఆలోచన మంచిదే. కానీ ఇచ్చే కార్యక్రమంలో మళ్ళా అది కూడా నీ ఇష్టం వచ్చిన ఎగ్జార్బియంట్ రేట్లకు పీపీఏలు ఎంటర్ అయిపోయి ఎగ్జార్బియంట్ కాస్ట్ ఫ్యూ కొంతమంది పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు ఎత్తి పీపీఎల్ ఎగ్జార్బియంట్ రేట్స్కు వాళ్ళతో ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎత్తే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కొన్ని ఛార్జెస్ మాత్రమే నేను ఇవాళ మీకు చెప్పా. ఇంతింత కరప్షన్ జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, ఇంతింత డబ్బులు ఆ నుంచి వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులతో చంద్రబాబు నాయుడు గారి కన్ను కనపడకోకుండా ఏమనుకుంటే అది చేసే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలను సైతం తనకు సంబంధించిన ఎమ్మెల్సీ కాకపోయినా తాను గెలవలేదని తెలిసినా కూడా ఎమ్మెల్సీలో పక్కన రాష్ట్రమైనా కూడా వాళ్ళకు కూడా డబ్బులు విచ్చలు విడిగా పడేస్తూ రాజకీయాలు చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యేకు 5 కోట్లు ఇస్తా ఉన్నాడు అని అంటే అటువంటిది 18 ఎమ్మెల్యేలు కావాలి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలంటే. అంటే ఇంత డబ్బులకు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు కరప్షన్ చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్డ్గా చేయడం లేదు? చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసినాడు, నేరం చేసినాడు అని చెప్పి రుజువు అవుతా ఉన్నా పట్టపగలు ఇటువంటి అన్యాయం ఒక ముఖ్యమంత్రి చేస్తే ఎందుకు వదిలిపెడుతున్నారు అని చెప్పి గట్టిగా అడిగా. ఏదైనా కానీ చట్టం అనేది నిలబడాలి అనంటే, ప్రజల్లో చట్టం మీద నమ్మకం కలగాలి అనంటే తప్పు ఎవరు చేసినా కూడా ఆ వ్యక్తి మీద శిక్ష పడితేనే ఆ వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి మీద కేసులు పెడితేనే జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఏకంగా 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ పట్టుబడితే, వీడియో రికార్డింగ్స్తో సహా పట్టుబడితే, డబ్బుతో సహా పట్టుబడితే, తర్వాత ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టు ఆడియో రికార్డ్స్ కూడా రెడీగా అవైలబుల్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కేసు పెట్టడం లేదు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. దీన్ని గట్టిగా అడుగుతూనే గవర్నర్ గారికి కూడా ఈ వినతి పత్రాన్ని ఇచ్చాం. ఇదే కాపీలు మీ అందరికీ కూడా ఇదే కాపీలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. లీగల్ గా మేము అప్రోచ్ కావడము అనేది ఎంత మటుకు నిలబడుతుందమ్మా? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా? రాజకీయ కుట్ర కావాలని కేసీఆర్ చేశాడు ఇదంతా అని చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మాట్లాడుతారు. ఆశ్చర్యం, నిజంగా నాకు అక్కడ కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు ఇది రాజకీయ కుట్ర అంటాడు, ఇంకొకరి మీద నెపం నెట్టే కార్యక్రమం చేస్తాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఈ రాజకీయ కుట్ర ఎలా అవుతుంది? డబ్బు తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, కళ్ళకు మనకే కనిపిస్తా ఉంది ఆ డబ్బు తీసుకొని పోయి ఆ డబ్బు ఓపెన్ చేసి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తా ఉండి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చిక్కగా నవ్వుతున్నాడు. ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు పంపించాడు, బాసు పంపించాడని చెప్తా ఉన్నాడు. బాస్తో ఫోన్లో కూడా మాట్లాడిస్తాడు. మరి కుట్ర ఆయన పన్నుతున్నాడా? ఆయన కుట్ర పన్నుతూ పట్టుబడ్డా, లేకపోతే కుట్ర వేరే వాళ్ళు పన్నుతున్నారా? ఎవరి మీద చెప్తా ఉన్నారు ఇదంతా? ఇవాళ కూడా నాకు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం. విజయవాడలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చింది అని చెప్పి ఈ స్థాయికి దిగజారిపోయిందా వైఎస్ఆర్సీపీ అన్నాడట. నిజంగా నాకైతే ఆయనకు నమస్కారం పెట్టాలా. ఆయన అయితే వరంగల్కు పోయి నా లెటర్తోనే తెలంగాణ వచ్చిందని ఆయన అనొచ్చు. యాక్సెప్టబుల్, ఓకే, బానే ఉంది అని చెప్పి ప్రజలంతా నమ్మేసేయాలి. కానీ వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయ్యేదాకా కూడా నిజాయితీగా పోరాటం చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పడానికి గర్వపడతాం మేము. ఇవాళ రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయింది. తెలుగువారు ఎక్కడున్నా కానీ కలిసి ఉండాలి, తెలుగువారు ఎక్కడున్నా కానీ ఒకటిగా ఉండాలి అనే నినాదం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా తీసుకుంటా ఉంది. రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ మా పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే ఆయనకేమంట? రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక్క పార్టీయే గట్టిగా అపోజ్ చేసింది కూడా. చంద్రబాబు నాయుడు గారు కాదు ఆ రోజు చేసింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం తెలంగాణలో వస్తే ఒక మాట మాట్లాడతాడు, సీమాంధ్రలో ఉంటే ఇంకొక మాట మాట్లాడతాడు. కానీ వైఎస్ఆర్సీపీ
ఎక్కడ ఉన్నా ఒకే మాట మీద నిలబడుతుంది. మేము చేయాలనుకుని ధైర్యంగా చేస్తాం, చెప్పి చేస్తాం. అది వైఎస్ఆర్సీపీ. తెలంగాణ గవర్నమెంట్ ఈ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కొన్నది ఒక్కొక్కరు 12 కోట్ల ఖమ్మం జిల్లా ఇద్దరు ఎమ్మెల్యే అనేది ఆరోపణ ఉంది. దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు? దాన్ని ఆహ్వానిస్తారా లేకపోతే దాన్ని ఖండిస్తారా? ఆంధ్రజ్యోతి తరఫున గట్టిగా మాట్లాడుతావు రాజేష్. నేను కాదంటాంలా, ఈ ఛానల్కు చంద్రబాబు నాయుడుకున్న సంబంధాలు బాగా తెలిసినవే. కానీ నువ్వు చెప్పినావు కాబట్టి నీకు కూడా చెప్తా, సమాధానం కూడా చెప్తా. మా ఒక్క పార్టీయే సార్ కోర్టుకు పోయింది. కోర్టుకు పోయి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తానని మేమే గట్టిగా పోరాడతాము, మేము పోరాడతాము, గట్టిగా డిస్క్వాలిఫై చేయిస్తాము, గట్టిగా పోతాం. అయినా కూడా అదే సార్, ఎందుకు అయినా టీఆర్ఎస్ సపోర్ట్ చేశావనే కదా నువ్వు అడిగేది. ఇది నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా నేను. అది కదా నీకేమన్నా. మొన్న అసెంబ్లీలో కౌన్సిల్ ఎన్నికలు మీరు అంతా ఉన్నారు, పక్కపక్కనే అసెంబ్లీస్ అందరూ మీరు అంతా ఉన్నారు. కౌన్సిల్లో ఏం జరిగింది? మొన్నటిదాకా కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో కౌన్సిల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇద్దరు కలిసి, మొన్నటిదాకా కాంగ్రెస్ను దుమ్మెత్తిపోశాడు, మళ్ళా ఇదే రెండు కలిసి మళ్ళా సతీష్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్గా ఇద్దరు కలిసి ఎన్నుకున్నారు. ఇటువంటి విలువలు లేని పార్టీకి బుద్ధి రావాలి. ఇదొకటే కాదు, ఇంతకు ముందు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా సమైక్యంగా కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏకంగా విప్పు జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడాడు. ఇటువంటి విలువలు లేని రాజకీయాలు మారాలి. ఇటువంటి విలువలు లేని వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి. ఇటువంటి విలువలు లేని రాజకీయాలు చేసే వాళ్ళకు బుద్ధి రావాలి. బుద్ధి గట్టిగా రావాలనే ఉద్దేశంతోనే మేము చేయగలిగిందంతా డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెయ్యాలి, గట్టిగా బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినాం. టీఆర్ఎస్కు మేము ఇచ్చిన మద్దతు కేవలం ఈ ఎమ్మెల్సీ వరకే ఉంటుంది. అంతేగాని ఇదే టీఆర్ఎస్ పార్టీతో గట్టిగా రేపొద్దున పోరాటం చేసే పార్టీ కూడా ఏదైనా ఉంటుందంటే అది కూడా మా పార్టీ. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి రావాలి కాబట్టి చెప్తా ఉన్నాం.